Back to current affairs. Niti Aayog launches report on reforms in urban planning capacity in India. So country's policy think tank అయినటువంటి నీతి ఆయోగ్ మరొక న్యూ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ టైటిల్ రిఫార్మ్స్ ఇన్ అర్బన్ కెపాసిటీ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఈ రిపోర్ట్ని నీతి ఆయోగ్ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కన్సల్ట్ అయ్యి మినిస్టర్స్తో కన్సల్ట్ అయ్యి ఒక 9 months పీరియడ్లో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, ఫ్రాన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి డసాల్ట్ సిస్టమ్స్ ఇట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ నీతి ఆయోగ్. ఈ పార్ట్నర్షిప్ యొక్క బేసిక్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు సపోర్ట్ వేరియస్ కరెంట్ అండ్ ఫ్యూచర్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఎయిమ్. ఎయిమ్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఇండియాలో నీతి ఆయోగ్ ఇనిషియేట్ చేసినటువంటి, నీతి ఆయోగ్ మొదలుపెట్టినటువంటి స్కీమ్స్లో ఒకటన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్వచ్ఛ భారత్ మిషన్ ఆర్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇలాంటి ఇనిషియేటివ్స్, ఇలాంటి స్కీమ్స్, పాలసీస్ అన్నిటికీ కూడా నోడల్ ఏజెన్సీగా ఇండియాలో నీతి ఆయోగ్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి సెవరల్ స్కీమ్స్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఒకటి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే, ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు క్రియేట్ అండ్ ప్రమోట్ ఎన్ ఎకో సిస్టమ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రాస్ ద కంట్రీ. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ATL అంటాం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని కంట్రీ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నమాట. అంటే స్కూల్ లెవెల్స్లో, యూనివర్సిటీస్ లెవెల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్, MSME ఆర్ ఇండస్ట్రీ లెవెల్స్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని ల్యాబొరేటరీస్ని నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కంట్రీలో ఇప్పుడు అక్రాస్ ద కంట్రీ వీ హ్యావ్ సమ్ 38,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఈ టింకరింగ్ ల్యాబ్స్లో అవసరమైనటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూస్ చేసుకొని ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ని యూత్కి ప్రొవైడ్ చేయడమే అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్. ఫాలోడ్ బై a 15-member high-level expert committee has been appointed to review NCC. We know this, National Cadet Corps. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనేది ఇండియాలో 1988లో తీసుకొని వచ్చినటువంటి ఒక స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ యొక్క బేసిక్ ఎయిమ్ ఏంటంటే డెవలపింగ్ క్యారెక్టర్, కామ్రేడ్షిప్, డిసిప్లైన్ అండ్ సెక్యులర్ అవుట్లుక్ అండ్ ద స్పిరిట్. సో 1988లో తీసుకొచ్చినటువంటి ఈ NCC యొక్క ఎయిమ్ ఇది. అయితే కరెంట్లీ ఏం జరిగిందంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఒక 15-member హై లెవెల్ కమిటీని అపాయింట్ చేసింది ఈ NCCని రివ్యూ చేయడం కోసంగా అన్నమాట. The committee will be responsible for suggesting measures to empower NCC cadets to contribute more effectively. అంటే NCC యొక్క ఎఫిషియన్సీని ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసంగా ఈ కమిటీని అపాయింట్ చేశారు. అయితే ఈ కమిటీ యొక్క చైర్పర్సన్గా మిస్టర్ బైజయంత్ పాండా, హూ ఈజ్ ద ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అపాయింట్ అయ్యారు. 15-member కమిటీలో ఉన్నటువంటి మరొక ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్, మిస్టర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ and Mr. Mahendra Singh Dhoni, both were sports personalities, and Mr. Rajyavardhan Singh Rathore also has worked as youth and sports affairs minister previously. Followed by ease of doing business discontinued by World Bank. So World Bank release చేసేటటువంటి రిపోర్ట్స్లో ఫేమస్ రిపోర్ట్, వన్ ఆఫ్ ద ఫేమస్ రిపోర్ట్స్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యేటటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏ కంట్రీస్లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో ఆ కంట్రీస్ యొక్క లిస్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం కోసంగా వరల్డ్ బ్యాంకు ఒక 6 పారామీటర్స్ని ఫాలో అవుతుంది అన్నమాట. ఈ 6 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో టాప్గా ఉన్నటువంటి కంట్రీస్కి బెస్ట్ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ రిలీజ్ అయింది. ఆ ఇండెక్స్లో న్యూజిలాండ్ అనేది టాప్ లిస్ట్లో ఉంది.
ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా ర్యాంక్ ఇన్ 2020 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఈజ్ 63. దట్ మీన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది బేసిక్గా 2003లో స్టార్ట్ అయింది. 2003లో స్టార్ట్ అయినప్పుడు ఇండియా ర్యాంకు ఆల్మోస్ట్ 2016-15 ఇయర్ వరకు కూడా 150+ ఉండేది. ఆఫ్టర్ దాట్ జిఎస్టీ అలాగే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇండియా యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. అంటే బెటర్ ర్యాంక్స్కి ఇండియా వచ్చిందనమాట. అంటే జిఎస్టీని తీసుకొచ్చాక ట్యాక్స్ పేయింగ్ మెకానిజం ఇండియాలో చాలా ఈజ్ చేయబడింది. అలాగే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ని తీసుకొచ్చిన తర్వాత ఇండియాలో ఇన్సాల్వెన్స్ కేసెస్ని ఏ కంపెనీస్ అయితే నష్టాల్లో ఉంటాయో, మూతపడతాయో, నష్టాలతో క్లోజ్ చేస్తారో, దివాలా తీస్తాయో కంపెనీసు, అలా దివాలా తీసే కంపెనీస్ కూడా వీలైనంత ఫాస్ట్గా వాటిని రీసెట్ చేయడం కోసంగా తీసుకొచ్చినటువంటి బిల్లే ఐబీసీ అన్నమాట. సో యాక్చువల్గా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని డిస్కంటిన్యూ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే 2018లో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే అజర్బైజాన్ లాంటి దేశాల యొక్క ర్యాంకులు డిస్పొజిషన్ అయ్యాయన్నమాట. ఈ డిస్పొజిషన్ అయినట్టుగా ఎవరు గుర్తించారండి అంటే యుఎస్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విల్మెర్ హేల్ అనే కంపెనీ చేసినటువంటి ఒక సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. సో 2018 రిపోర్ట్లో చైనాకి అనుకూలంగా ర్యాంకుల్ని మిస్ మ్యాచ్ చేశారన్నమాట. బేసిక్గా ఈ యుఎస్ ఏజెన్సీ రిపోర్ట్ని రిలీజ్ చేసిన తర్వాత చైనా ర్యాంకు 2018లో చైనా ర్యాంకు 85గా ఫైండ్ అవుట్ చేశారు. బట్ యాక్చువల్గా రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు 78th ర్యాంక్ ఇచ్చారనమాట. అంటే నంబర్ ఆఫ్ మిస్ మ్యాచెస్ చేసి 85th పొజిషన్లో ఉండాల్సినటువంటి చైనాని 78th ర్యాంక్లో కూర్చోబెట్టారనమాట. సో దీనంతటికీ కారణంగా ఎవరు అని విల్మెర్ హేల్ మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తుందంటే క్రిస్టాలినా జార్జివా. ఈ క్రిస్టాలినా జార్జివా అనే ఆమె చైనాకి అనుకూలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ని రిలీజ్ చేసినట్టుగా కాంట్రవర్సీస్ ఉన్నాయి కాబట్టి సో వరల్డ్ బ్యాంకు 2003లో మొదలుపెట్టినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ని మొత్తం మీద క్యాన్సిల్ చేయడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్కి సంబంధించి కొంత మోర్ ఇన్ఫర్మేషన్. సో వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1944. మెంబర్షిప్ అంటే వరల్డ్ బ్యాంక్లో టోటల్ 189 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అండ్ కరెంట్ ప్రెసిడెంట్ మిస్టర్ డేవిడ్ ఆర్ మాల్పాస్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఇన్ వాషింగ్టన్ DC. అండ్ IBRD, what IBRD stands for? Please mention in comment box. Next point, the World Economic Forum announced that its next annual meeting to be held in January 2022. సో వరల్డ్ ఎకనామిక్ ఫారం మీటింగ్స్ చాలా ఫేమస్. ఈ మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ జనవరి లాస్ట్ వీక్లో జరుగుతూ ఉంటాయి. ఈ మీటింగ్స్ ఆల్వేస్ సేమ్ వెన్యూలో జరుగుతూ ఉంటాయి, దట్ ఈజ్ ఇన్ డావోస్. అయితే 2022 జనవరి 17 నుంచి 21 దాకా జరగబోయేటటువంటి మీటింగ్కి ఒక థీమ్ని అనౌన్స్ చేసిందనమాట వరల్డ్ ఎకనామిక్ ఫారం. ఆ థీమ్ ఏంటంటే వర్కింగ్ టుగెదర్ రిస్టోరింగ్ ట్రస్ట్. అంటే COVID-19 తర్వాత జరగబోయేటటువంటి, ఇప్పుడు రీసెంట్గా COVID-19 వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్, మనం ఏ మీటింగ్ చూసినా ఏ కాన్ఫరెన్స్ చూసినా కూడా పర్సన్స్ అటెండ్ అవ్వట్లేదు అన్నమాట. అన్నీ కూడా డిజిటల్ మీటింగ్సే జరుగుతూ ఉన్నాయి. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫారం అనౌన్స్ చేసినటువంటి ఈ మీటింగ్ ఇన్ పర్సన్ మీటింగ్, అంటే పర్సన్సే ఇక్కడ అటెండ్ అవ్వబోతూ ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫారం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971 and its headquarters are situated in Cologne, Switzerland. The founder is Klaus Schwab, the famous person and రెగ్యులర్గా ఎగ్జామ్స్లో కనిపించేటటువంటి పాయింట్. థ్యాంక్ యూ సో మచ్.